సో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. లా అనేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు భారతదేశంలో రేపు థర్డ్ వరల్డ్ వార్ వచ్చింది, ఒక 40-45% మంది చచ్చిపోయారు అనుకోండి అణుబాంబులు వేస్తే. ఎంతమంది ఉంటారు? 55-50% ఉన్నారనుకోండి. ఇదే గవర్నమెంట్ ఏముంటుందంటే 12-13 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పిద్ది. మొన్న రష్యాలో అదే జరిగింది. 20-21 సంవత్సరాలకి వాళ్ళు ఏజ్ గ్రూప్ ఉండేది. మొన్న రష్యాలో చాలామంది చనిపోయిన తర్వాత మన పాపులేషన్ తగ్గిందని ఏం చేశారు, 16-17ని లీగలైజ్ చేశారు. నేను చెప్పినట్టే గతంలో చంద్రబాబు ఒకరు లేక ఇద్దరు ముద్దనేవాడు. అవును. ఇప్పుడు విశ్వలో కానండి మనది యంగెస్ట్ స్టేట్, మన ముసలో అయిపోతున్నారు అంతా అంటూ ఉన్నారు. మారుతాయి. సో ఇక్కడ మళ్ళీ ఈ మాటను తీసుకుని అంటే రేపు పొద్దున మైనర్లని ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తారు ఈ వీడియో చూసేవాళ్ళు. మహాతల్లు అలాగే నేను అనేది అది కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్ని లా అనేది సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. రేపు యుద్ధం వస్తే రేపు పొద్దున సగం మంది చచ్చిపోతే 12 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి పెళ్లి చేసుకోండి. ఎందుకు? కంట్రీకి కావాలి మనం. అవును, మెయిన్ మన రెస్పాన్సిబిలిటీ అది. సో మారుద్ది. ఇది చెప్తున్నా, ఇందాక మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు వద్దు ఒకళ్ళు ముద్ద ఏదో అన్నారు. ఇద్దరు లేక ఇద్దరు ముద్ద. ఇప్పుడు ఏమైంది, ఎంతమందిని అయితే అంతమందిని కనండి అంటున్నారు. ఇక్కడ ఏం మారింది? లానే మారింది. ఓకేనా? సో ఇప్పుడు లేడీస్ టాయిలెట్ ఉంటుంది, లోపల లేడీస్ టాయిలెట్లోకి మెన్ వెళ్ళొద్దు అని చెప్పి రూల్ ఉండదు, మనం వెళ్ళమంతే. మెన్ యాజ్ ఎ మెన్ వీ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లేడీస్ టాయిలెట్. అది కామన్ సెన్స్ పార్ట్. అట్లానే ఉమెన్ అటైర్ కూడా, నాకు లా ఉంది, నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు ఇది ఉంది, ఆ చెత్త ఉంది అని చెప్పి మాట్లాడడం. ఇప్పుడు ఎక్కడో బీక్ వచ్చిన 4 దేశాల నుంచి బీక్ వచ్చిన పేపర్లతో మన రాజ్యాంగం లాను రాసుకుంటే కుదరదు. చెప్తున్నా కదా, అవన్నీ అట్లా వర్కౌట్ అవ్వవు. మన ఎథిక్స్ని ఫాలో అవ్వాలి, మన కల్చర్ని ఫాలో అవ్వాలి. అదే మనని నిలబెడుతుంది అనేది నేను క్లియర్గా చెప్తున్నా.